సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. కృపావార్త అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మహాదేవుని అత్యున్నతమైన ప్రేమ చేత, ఆయన దయచేత పరిశుద్ధ గ్రంథం నుండి అనేకమైన సంగతులను ఈ కార్యక్రమాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నేర్చుకున్నటువంటి సంగతులను విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారము ప్రవర్తించినప్పుడు మాత్రమే మీ యొక్క ప్రయత్నానికి ఫలితం ఉంటుందని నేను మరొక్కసారి మీకు తెలియజేస్తూ పాఠ్యాంశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటంటే సహోదరుని కంటే గొప్పవాడైన స్నేహితుడు. సహోదరుని కంటే గొప్పవాడైన స్నేహితుడు. ప్రియులారా, సాధారణంగా మనందరికీ ఉండేటువంటి ఒక భావన ఏంటంటే మన రక్త సంబంధీకులైతే, మన ఇంటిలోని వారైతే, మన బంధువులైతే మన మేలును కోరుకుంటారు. అదే బయటవారైతే ఏదో మనము వారికి సహాయం చేస్తున్నప్పుడు తిరిగి మనకు సహాయం చేస్తారు తప్ప, వారికి మనము ఎప్పుడైనా నచ్చకపోతే, ఎప్పుడైనా ఏమైనా విరోధము కలిగితే వారు వెంటనే వారి దారి వారు చూసుకుంటారు. బంధువులు, రక్త సంబంధీకులు అలా కాదు. నిత్యము వారు మనతోడే ఉంటారు. నిత్యము వారు మనకు సహాయం చేస్తూనే ఉంటారు. వారు మన యొక్క క్షేమాన్ని కోరుకుంటారు అని మనం అనుకుంటాం. కానీ ఈరోజు ప్రపంచంలో మీరు మనుషులందరినీ ఒక్కసారి గమనిస్తున్నప్పుడు, వారి మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మీరు చూస్తున్నప్పుడు ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నది ఎవరి వలనో తెలుసా? సొంత వారి వలనే, బంధువుల వలనే, రక్త సంబంధికుల వలనే. అలాగని మన చుట్టూ ఉన్నటువంటి రక్త సంబంధికులు, బంధువులు మంచివారు కాదని నా అభిప్రాయం కాదు. మనం అంత గ్రుడ్డిగా నమ్మవలసినటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఏ విధముగానైనా మారవచ్చు. కానీ దేవుని జ్ఞానమును కలిగిన వారు ఎప్పుడూ కూడా మన క్షేమాన్ని కోరుకుంటారు. వారు మనకు బంధువులైనా, వారు మనకు బంధువులు కాకపోయినా, వారు మనకు బంధువులైనా, వారు బయటవారైనా సరే, ఎప్పుడు దేవుని ప్రేమను కలిగిన వారు, దేవుని యొక్క జ్ఞానమును పొందినవారు, దేవుని కొరకు బ్రతుకుతున్నవారు మన క్షేమాన్ని కోరుకుంటారు. అంతే తప్ప మన కీడును వారు కోరుకోరు. ఒకవేళ మనం అనుకోవచ్చు, వారు బయటవారండి, వారికి మనకు ఎటువంటి సంబంధం లేదండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మేము ఒకరికొకరు పరిచయం, దేవుని వాక్యాన్ని బట్టి వారు మనకు సహోదరులు, సోదరీమణులు, వారు మనకు ఎంతని సహాయం చేస్తారు, చేయగలరు, మనము కూడా వారికి ఎంతగా సహాయం చేయగలం. ఏదైనా చిన్న విరోధం వస్తే ఎవరికి వారు అన్నట్టుగా ఉంటాము కదా. కానీ బంధువులు, రక్త సంబంధికులైతే మాత్రం అలా కాదు. ఎప్పుడూ కూడా ఏ విరోధం వచ్చినా కానీ మేమంతా కలిసే ఉంటామని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క జ్ఞానమును అనుసరించి ఆ ఆలోచన తప్పు. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా ప్రమాదాలన్నీ కూడా, ఎక్కువగా ఈ విద్వేషాలు, ఈ పగలు, ఈ ప్రతీకారాలు ఇవన్నీ కూడా రక్త సంబంధీకుల మధ్యనే మనం చూస్తున్నాం, బంధువుల మధ్యనే మనం చూస్తున్నాం. బంధువులు ఎప్పటికైనా మనవారే అనుకునేటప్పుడు మరి బంధువులు ఎందుకు వారి బంధువుల యొక్క కీడును కోరుకుంటున్నారు? అక్కడ స్వార్థం.
వారి దగ్గర దేవుని జ్ఞానము లేనప్పుడు బంధువు అయితే ఏమిటి, రక్త సంబంధి అయితే ఏమిటి, సొంత అన్న అయితే ఏమిటి, సొంత అక్క అయితే ఏమిటి, ఎవరైనా ఒకటే. కానీ ఎప్పుడైతే దేవుని జ్ఞానమును మనము కలిగి ఉన్నామో ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమిస్తామండి. ఎవరికంటే మిన్నగానో తెలుసా? సహోదరుల కంటే మిన్నగా, బంధువుల కంటే మిన్నగా. దేవుని ప్రేమ, దేవుని జ్ఞానము మనకు అటువంటి తత్వాన్ని నేర్పిస్తుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ విషయాన్ని గురించి చక్కని అవగాహన మీకు కలిగించే విధంగా దేవుని మాటలను మీకు పరిచయం చేస్తాను. సామెతల గ్రంథము నుండి మొట్టమొదట ఈ వాక్య భాగాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వాక్యం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడను అంటే ఎక్కువ మంది దేవుని జ్ఞానము లేనటువంటి స్నేహితులను మనము పోగేసుకున్న వారి వలన ప్రమాదమే. ఇక్కడ ముఖ్యమైనది దేవుని యొక్క జ్ఞానం, ఇక్కడ ముఖ్యమైనది దేవుని ఆత్మ సహాయం, దేవుని ఆత్మ నడిపింపు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతూ దేవుని పిల్లలుగా ఉంటారో వారు మనవారైనా వారు బయటవారైనా, అనగా మన రక్త సంబంధీకులైన బంధువులైనా లేక బయటవారైనా, వారు ఎప్పుడూ కూడా మన మేలునే కోరుకుంటారు. వారి వలన మనకెప్పుడు మేలే జరుగుతుంది, ప్రయోజనమే తప్ప కీడు జరగదు. దేవుని జ్ఞానము లేకపోతే బంధువైనా, మన యొక్క రక్త సంబంధి అయినా లేక బయటివాడు స్నేహితుడైనా వారి వలన ప్రమాదమే, దేవుని జ్ఞానము లేకపోతే. అందుకే ఇక్కడ వ్రాయబడింది చూడండి, బహుమంది చెలికాండ్రు కలిగిన వాడు నష్టపడును. ఎక్కువ మంది స్నేహితులున్న వారిలో దుష్ట పురుగులు కొంతమంది ఉంటారు. ఈరోజు చాలామంది పొంగిపోతూ ఉంటుంటారు సోషల్ మీడియాలో. ఎంతమంది నన్ను ఫాలో చేసేస్తున్నారో, ఎంతమంది నన్ను లైక్ చేసేస్తున్నారో, ఎంతమంది నేనంటే పడి చచ్చిపోతున్నారో నా అభిమానులు అని చెప్పి కొంతమంది సెలబ్రిటీలు చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఈ సెలబ్రిటీలు నిజంగా రియల్ లైఫ్లోకి తీసుకుని వస్తే మీ కొంప ముంచేస్తారు, మిమ్మల్ని నిండా ముంచేసేవారు వారే. మీరేమనుకుంటారంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు ఆ సంఖ్య చూసుకుంటూ 10,000 మంది, 1,00,000 మంది, 10 లక్షల మంది, 20 లక్షల మంది, ఒక్కొక్కసారి 50 లక్షల మంది, 1 కోటి మంది ఫాలోవర్స్ అయిపోయారు అనుకోండి. అప్పుడు వారు ఏమనుకుంటారు? నన్ను మించినోడు లేడు, నన్ను మించినటువంటి ఆడది లేదు, మగవాడు లేడు అని వారు ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా మీ ఫాలోవర్స్ అందరూ కూడా మీ మంచిని కోరుకునేవారని మీరు అనుకోకండి. అందరూ చెడ్డవారని నేను చెప్పడం లేదు, కానీ అందరూ మంచివారు కూడా కాదు. కొందరు చెడ్డవారు ఉంటారు. వారి వలన మీకు నష్టము కూడా కలుగుతుంది. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కూడా ఉన్నాడు. మీరు అనుకుంటున్నారు, నా వారు అంటే నా రక్త సంబంధీకులు, నా వారు అంటే నా బంధువులు, నేను మరణించేంత వరకు కూడా వీరే నాతో ఉంటారు, నన్ను కాపాడుకునేవారు వీరే, నా బాగును కోరుకునేవారు వీరే అని మీరు అనుకోవచ్చు. కానీ వారిలో దేవుని జ్ఞానము లేకపోతే వారిని ఏమాత్రం నమ్మడానికి వీలు లేదు. వారు దేవుని ప్రేమలో లేకపోతే, వారు దేవుని ఆత్మచేత నడిపింపబడకపోతే వారిని ఏమాత్రం నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే ఏ క్షణాన్నైనా ఘటసర్పం ఉంది చూసారా, అపవాది అయిన వాడు సాతాను, వాడు వారిని కాటు వేసి వారిని నిలువెత్తు విషంగా మార్చి మనకు హాని చేసేలా వాడు తయారు చేయగలడు. అందువలన ఏ మనిషినైనా సరే మీరు ఎప్పుడు నమ్మాలి అంటే వారు దేవుని పిల్లలైనప్పుడు, వారు దేవుని చేత నడిపింపబడుతున్నప్పుడు. వారు అపవాదితో పోరాటం చేస్తారే తప్ప అపవాది చేత కాటు వేయించుకోరు. వారు అపవాదితో పోరాటం చేస్తారు. కనుక అటువంటి వారు మనకు పరాయి వారుగా ఉన్నా కానీ స్నేహితులైతే మనకు ఎంతో మంచిదండి. సహోదరుల కంటే స్నేహితుడు, మన కోసం ప్రాణం పెట్టే స్నేహితుడు, చెలికాడు మనకు ఉండటం ఎంతో మంచి విషయం. కానీ వారు ఎప్పుడు మంచివారు? దేవుని వాక్యంలో ఉన్నప్పుడు.
చూడండి, రాయబడిన విషయాన్ని చూడండి. సహోదరుని కంటను. లోకంలో అందరూ ఏమనుకుంటారు? మా అన్న అయితే ఏ గొడవ వచ్చినా సరే మరలా నాతో కలిసిపోతాడు, మా తమ్ముడైతే ఏ గొడవ వచ్చినా సరే మరలా నాతో కలిసిపోతాడు అనుకుంటాం. సహోదరుని కంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిష్ప్రయోజనం కాదు, నిరర్థకం కాదు. ఆకాశము భూమి గతించినా కానీ దేవుని వాక్యములో పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోదు. మీ ఆలోచనలను పక్కన పెట్టండి, దేవుని యొక్క వాక్యానికి చోటివ్వండి, దేవుని వాక్యాన్ని ఆలోచించండి. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు గలడు. ఎవరబ్బా స్నేహితుడు? ఎవరండి ఆ స్నేహితుడు? దేవుని వాక్యములో నిలిచి ఉన్నటువంటి మనిషి, అతడే మనకు స్నేహితుడైతే సహోదరుని కంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. సహోదరుని కంటే మన బాగును ఎక్కువగా కోరుకుంటాడు, మన మేలుని ఎక్కువగా కోరుకుంటాడు. అందువలన ఈ సమాజానికి ఇప్పుడు ఎవరి అవసరత ఉందో తెలుసా? దేవుని వాక్యము చేత నడిపింపబడే మనుషుల యొక్క అవసరత ఉంది. వారు ఏం చేస్తారు? తన పర భేదాలు లేకుండా, ఏ హద్దులు గీయకుండా వారు మిక్కుటముగా అందరిని ప్రేమిస్తారు, సమాజాన్ని ప్రేమిస్తారు, వారు సమాజ హితాన్ని కోరుకుంటారు. వారు ఈ విషయాన్ని దేవుడు తెలియజేశాడు. అయితే ఈ విషయానికి ఒక ప్రూఫ్ ఉండాలి కదా. దేవుడు ఈ మాటలనైతే ఇక్కడ వ్రాయించాడు. అసలు ఈ విషయానికి ఏమైనా నిర్ధారణ ఉందా? ఎవరిలోనైనా ఈ విషయం జరిగిందా? ఎవరిలోనైనా ఈ విషయం జరిగిందా? జరిగింది అంటున్నాడు దేవుడు. ఎవరిలో అంటే ఎవరిలోనూ అయితే దేవుడు ఎందుకు మాట్లాడతాడు? దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపించాడు చూసారా, ఆయనలోనే నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభువులో ఈ విషయం నెరవేరింది. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు ఆయనే. యేసు ప్రభువు శరీర ప్రకారము మన యొక్క కుటుంబంలో జన్మించాడా? మన యొక్క పరిసరాలలో జన్మించాడా? మీరు అనుకుంటుంటారు కదా, మా గోత్రము లేకపోతే మా కులము లేకపోతే మా వర్గము అని. పోనీ ఇక్కడేమైనా ఆయన మావాడు అనుకోవడానికి ఎక్కడేమైనా ఆయన జన్మించాడా? కానీ మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు? మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు? నా పాపమును పరిహరించటానికి, మీ పాపమును పరిహరించటానికి ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే ఆయన మనకు స్నేహితుడు. ఆయన మనకెవరు? స్నేహితుడు, చెలికాడు. హీఈస్ అవర్ ఫ్రెండ్. మీకు ఈ మాటలు కొత్తగా ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభు మనకు స్నేహితుడు ఏంటండి అని. ఇది నేను చెప్పే మాట కాదు, మీరు అనుకునే మాట కాదు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే ప్రకటించిన మాట. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే ఈ విషయాన్ని తెలియజేశారు. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు అని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఇంతకీ ఆ స్నేహితుడు గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా నిర్ధారణ ఉందా అంటే అవును, యేసుక్రీస్తు ప్రభువులో ఈ విషయం నెరవేరింది. ఆయనే ఒక నిర్ధారణ. ఆయన సహోదరుని కంటే ఎక్కువగా మనలను హత్తుకొని ఉండేటువంటి స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన స్నేహితుడు. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యం నుండి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యం నుండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ఒకవేళ ఈ ప్రపంచంలో ఎవరి ప్రేమ ఎక్కువ అని మనము ఆరాధిస్తే, ఆలోచించగలిగితే దేవుడు ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటో తెలుసా? చూడండి ఇక్కడ, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైనటువంటి ప్రేమ కలిగిన వాడు ఎవడు కూడా లేడు. స్నేహితుల కొరకు ప్రాణం పెడతారండి? స్నేహితుల కొరకు ప్రాణం పెడతారా? సహోదరుల కొరకు సహోదరులు ప్రాణం పెట్టారంటే వారి యొక్క కుటుంబంలో జన్మించారు గనక, ఒకే తల్లికి పుట్టారు గనక ప్రాణం పెట్టారు అనుకోవడానికి వీలుంది. కానీ ఎటువంటి బంధము శారీరకంగా కనిపించకపోయినా ఒక స్నేహం ఈ స్నేహాన్ని బట్టి ప్రాణం పెట్టడమా? అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు నిరూపించారు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టుట కంటే
అసలు ఎక్కువైన ప్రేమ ఇంకెక్కడైనా ఉందండి? అటువంటి వ్యక్తి కంటే ఎక్కువ ప్రేమ చూపించేవాడు ఎవరినైనా మనం చూపించగలమండి ప్రపంచంలో? స్నేహాన్ని బట్టి ప్రాణం పెట్టడమా? అదేనండి అసలైన ప్రేమ. అదేనండి అసలైన ప్రేమ. చూడండి వ్రాయబడిన మాటలు చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. నా సహోదరులు కాదయ్యా, మీరు నా స్నేహితులే. నా స్నేహితులే. ఏదో మీ కుటుంబంలో నేను జన్మించానని కానీ, నా కుటుంబంలో మీరు జన్మించారని కాదు, ఏదో శారీరక బంధాలను బట్టి కాదు, స్నేహాన్ని బట్టి. స్నేహాన్ని బట్టి మీరు నా మాటలను అర్థం చేసుకుంటే, నా మాటలను గైకుంటే మీరు నాకు స్నేహితులు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. స్నేహితులు. తర్వాత చూడండి, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఒక దాసుడు యజమానుడు మధ్య ఉన్నటువంటి సంబంధం కాదయ్యా మీది నాకు మధ్య ఉన్నటువంటి సంబంధం. మరి ఎటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి? స్నేహితులు అంటున్నాడు ఆయన. స్నేహితులు. ఎందుకంటే నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ ఏది దాచుకోకుండా, ఎక్కడా మర్మము లేకుండా ప్రతి దానిని మీకు తెలియజేసేసాను. చూడండి ప్రభు అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు కనుక మీరేదో నాకు దాసులని, నేను యజమానునని నేను ఇక్కడ చెప్పటం లేదు. ఇక మిమ్మును దాసులను పిలువక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసేతని. మీరు నా స్నేహితులే అంటున్నాడు తన శిష్యులతో, తన చుట్టూ తన్ను వెంబడిస్తున్నటువంటి మనుషులతో. ప్రియులారా, సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు అని సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. ఎవరా స్నేహితుడు అనగానే యేసుక్రీస్తు ప్రభు అండి. ఆయన మన యొక్క కుటుంబంలో జన్మించాడని కాదు, ఆయన మన కొరకు జన్మించాడు. ఆయన మన స్నేహితుడు. ఆయన మన స్నేహితుడు. స్నేహితులని ఆయనే మనలను పిలుస్తున్నాడు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాడు. అంతకంటే గొప్ప ప్రేమను ప్రపంచంలో మీరు చూపించండి. అంతకంటే గొప్ప ప్రేమను మీరు ప్రపంచంలో చూపించండి. ఎక్కడ మీరు చూపించలేరు. సహోదరుల కంటే మిన్నగా ప్రేమించే, హత్తుకొని ప్రేమించే స్నేహితుడు ఇదిగో మనకున్నాడు. కనుక మనము కూడా ఈరోజు ఆయన అడుగు జాడలలో నడుచుకోగలిగితే హద్దులు లేకుండా ప్రేమిస్తాం. ఏదో మన కులపుడని, లేకపోతే మన వర్గం వాడని, లేకపోతే మన బంధువు అని, లేకపోతే మనకు తెలిసిన వాడని, ఇటువంటి పక్షపాతాలు, రాగద్వేషాలు ఏమీ ఉండవండి. స్నేహితుడంతే. స్నేహము చాలా విలువైనది. ప్రభువైన యేసుక్రీస్తు నన్ను స్నేహితుడా అని పిలిచాడు. కనుక నేను కూడా ఆయన అడుగు జాడలలో నడుచుకుంటూ, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎటువంటి శారీరక సంబంధం, శారీరక బంధం భూమి మీద మా మధ్య లేకపోయినా కానీ ఆయన స్నేహాన్ని బట్టి నా కొరకు ప్రాణం పెట్టాడు. నన్ను స్నేహితుడా అని పిలిచాడు. నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నా పాపమును పరిహరించాడు. నన్ను పరలోకానికి ఆయన ఒక మార్గముగా ఏర్పడి స్వీకరిస్తున్నాడు, చేర్చుకుంటున్నాడు. నిత్య జీవమును నాకు ఆయన ద్వారా అనుగ్రహిస్తున్నాడు. కనుక నేను కూడా ఆయన అడుగు జాడలలో నడుచుకుంటూ ఈ సర్వ ప్రపంచాన్ని హద్దులు లేకుండా ప్రేమించాలని ఒక మంచి తీర్మానానికి మీరు రావాలి. అప్పుడు మీ చుట్టూ ఏ హద్దులు కనిపించవు. అప్పుడు మీ చుట్టూ మీకు ఎవరూ శత్రువులే కనిపించరు. అందరినీ కూడా మీరు స్నేహితులుగా భావిస్తూ మిక్కుటమైనటువంటి ప్రేమతో వారిని అందరినీ యేసుక్రీస్తు ప్రభువలే ప్రేమించటానికి మంచి మనస్సును మీరు కలిగి ఉంటారు. ఇది ఈరోజు ప్రపంచం నేర్చుకోవలసినటువంటి పాఠం. సహోదరుని కంటే గొప్పగా ప్రేమించే స్నేహితుడు. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని మనము స్నేహితులుగా చూడాలి, స్నేహభావంతో స్వీకరించాలి. వారందరి నిమిత్తము మనము ఏమి చేయగలం? వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, వారిని అగ్నిలో నుండి కాపాడాలి, వారిని దుర్మార్గతలో నుండి రక్షించాలి, వారికి ప్రభువును పరిచయం చేయాలి. వారు కూడా తమ చుట్టూ ఉన్న వారిని స్నేహితులుగా ప్రేమించే విధానంలోనికి మనం తీసుకొని రావాలి అని చెప్పి మనం దేవుని కొరకు బ్రతుకుతాం. కనుక ప్రియులారా, మీరందరూ కూడా
ఈ సందర్భాన్ని చక్కగా గ్రహించిన వారై ఇక మీదట దేవుని మార్గములో యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకునేవారుగా ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైనటువంటి పాఠ్యాంశము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ఆయన మమ్మను స్నేహితులు అని పిలిచి నాయన మీతో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన మా నిమిత్తము తను రిక్తునిగా చేసుకొని ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చారు. స్నేహితులని మమ్మను పిలుచుచున్నాడు. ఆయన ఎంతో తగ్గించుకున్నాడు తండ్రి. ఆయన మా నిమిత్తము ప్రాణం పెట్టారు నాయన. దేవా, ఆయన మాకు చూపినటువంటి ఈ ప్రేమ స్వభావమే మాకు మార్గము, మాకు జీవము. తండ్రి, ఆయనను పోలి నడుచుకోవటానికి మాకు సహాయమును దయచేయండి. ఎటువంటి హద్దులు లేకుండా మీ పిల్లలుగా మేము బ్రతుకుతూ మా చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్నేహభావముతో మేము చూడగలుగుతూ వారందరి నిమిత్తము ప్రాణము పెట్టేటంత స్నేహమును తండ్రి మేము కలిగి ఉండటానికి కృపనిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.